రిజర్వేషన్లను కుల ప్రాతిపదిక ఇవ్వచ్చా, ఆర్థిక ప్రాతిపదిక ఇవ్వాలా? నేను ఇంతకుముందే మాట్లాడడం చెప్పడం జరిగింది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు. 1991లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు వారు ఏం చేసిందంటే, మొదలు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఓసీలు అన్యాయం అయిపోతారు అనేటువంటి ఓసీల మీద ఉన్న ప్రేమతో టకీమని 10% ఒక రిజర్వేషన్ వీళ్ళకు ఈబీసీలని ఇచ్చాడు ఆయన. ఓసీలకు ఇస్తే ఇదే కోర్టు 9 మంది జడ్జులు ఏదైతే ఇందిరా సహాని కేసు మండల్ కమిషన్ రిపోర్టు విన్న కేసు ఏదైతే ఉందో అదే 9 మంది జడ్జులు ఇదే మెమోను విన్నారు. 9 మందిలో 8 మంది కొట్టేసిండ్రు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇవ్వడానికి వీల్లేదు, ఆర్థిక పరంగా ఇవ్వడానికి వీల్లేదు. అయినా మరియు అగ్రకులాలకు మనసు జావదు కదా, వాళ్ళు ఎట్లయినా సరే మేము రిజర్వేషన్ తెచ్చుకోవాలి, అది వాళ్ళకు ఉన్నటువంటి లోపల ఉన్న కక్ష. మనకేమో ఏం జరిగినా పర్వాలేదని మనకు, వాడికేమో ఏదైనా చేసి సాధించుకోవాలని వాడికి, మనకేమో ఏం జరిగినా పర్వాలేదు వదిలేసి జానేదో క్యావనే గాయ, వాడికేమో ఏ విధంగా సాధించుకోవాలి, అది వాళ్ళ పట్టుదల. సో వాళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ 2004లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2005లో మేజర్ సిన్హా కమిటీ అని ఒక కమిషన్ వేసింది, ఓసీలకు ఎట్లా రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని. సో దాన్ని ఆయన దేశమంతా కొంత తిరిగి ఏదో డాటా తయారు చేసి పనికి మాలిన డాటా, ఆయన ఎక్కడ కూడా 10% రిజర్వేషన్లు ఓసీలకు ఇవ్వాలని ఆయన రిపోర్ట్లో రాయలేదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఆయన ఏం రాసిండు, రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఓసీలకు రాజ్యాంగం మార్చాలి ఒకటి, రెండోది వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్స్ ఇద్దాం పేదవాళ్ళు ఉంటే ఓసీలల్లా అని చెప్పి రాస్తే దాన్ని ఆయన పక్కన పెట్టిండు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్. 2011లో, 2019లో, 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. 2019లో వీళ్ళు ఎన్నికల ముందు ఓసీలకు ఏదో చేయాలి లేకపోతే ఓట్లు పడాయి అని చెప్పి అప్పటిదప్పుడు ఆ కమిషన్ రిపోర్టు ఆయన ఎప్పుడు ఇచ్చిండు, 2010లో రిపోర్ట్ ఇచ్చిండు. ఆ 10 రిపోర్ట్ను దుమ్ము దులిపి అందులో రిజర్వేషన్లు 10% ఓసీలకు ఇవ్వాలని లేకున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ దాన్ని టకీమని క్యాబినెట్ ఆమోదిస్తుంది. 2019 జనవరి 7 కేంద్ర క్యాబినెట్ ఆమోదం, జనవరి 8 లోక్సభలో ఆమోదం, జనవరి 9 రాజ్యసభలో ఆమోదం. 3 పార్టీలు ఈ దేశంలో వ్యతిరేకించినాయి, ఒకటి డిఎంకే, ఇంకోటి యూపీ, ఒకటి బీహార్. అన్ని పార్టీలు, కాంగ్రెస్ ఏమంటుంది, అవును మేమే కదా అప్పుడు మా మేజర్ సిన్హా కమిటీ వేసింది కాబట్టి ఆ క్రెడిట్ మాకు రావాలి 10% ఈడబ్ల్యూఎస్కు. ఇట్లా ఎవడు వాడు డబ్బాలు కొట్టి కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించింది సర్వేరేషన్. 7వ తారీఖు జనవరి 7 క్యాబినెట్ ఆమోదం 2019, జనవరి 5 లోక్సభ, జనవరి 5 రాజ్యసభ, జనవరి 11 రాష్ట్రపతి ఆమోదం, జనవరి 12 జీవో, జనవరి 14 నుంచి దేశవ్యాప్తంగా ఆమోదం. ఎంత స్పీడ్ అండి, భారతదేశంలో ఏదైనా జీవో ఇంత, ఏదైనా చట్టం ఇంత స్పీడ్లో అమలైందా? మరి మనం అందరం చూస్తూనే కూర్చున్నాం కదా, మేమంటే ఉద్యోగాలు ఉన్నాం అప్పుడు జరిగింది. ఇవాళ చూస్తున్నారు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లలో ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎవడు సెలెక్ట్ అవుతున్నాడు, ఎవరు సెలెక్ట్ అవుతున్నారు ఈడబ్ల్యూఎస్ పేరు మీద. మరి ఏం జరుగుతుంది ఓసీలకు, బీసీలకు ఏం జరుగుతుంది? మరి అది జరుగుతున్నటువంటిది. పాలకులకు ఎట్టి పరిస్థితుల్లో ఓసీలకు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ కళ నెరవేర్చుకున్నారు. మరి వాళ్ళు అదే స్పీడ్తో మా బీసీ బిల్లు 42% మీ దగ్గరకు వచ్చింది, ఎందుకు స్పందించరండి? ఇవాళ